కొద్ది రోజుల క్రితం సివిల్ సర్వీసెస్ 2023కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ రావడం జరిగింది. అందులో చాలామంది క్వాలిఫై అయ్యారు, ఇంకా చాలామంది క్వాలిఫై కాలేకపోయారు. క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ గైస్. అలానే క్వాలిఫై కాని వాళ్ళందరూ అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ రాయటం అనేది చాలా గొప్ప విషయము. అయితే నెక్స్ట్ ఇయర్ అంటే 2024కు సంబంధించి ఇప్పటి నుంచే మీ స్ట్రాటజీ మీరు ఎవాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ప్రీవియస్ అటెంప్ట్లో అంటే 2023 అటెంప్ట్లో చేసిన తప్పులు ఏమిటన్నది ఈరోజే మీరు ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గట్టుగా ఒక మంచి స్ట్రాటజీ ఫామ్ చేసుకుంటే 2024లో మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాయగలుగుతారు. అయితే ఇంపార్టెంట్లీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే మీరు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అటెండ్ కాబోతున్నారు. అయితే ఇది ఇంటర్వ్యూ అంటారు కానీ ఇది యాక్చువల్గా ఒక పర్సనాలిటీ టెస్ట్, అంటే మీ వ్యక్తిత్వానికి సంబంధించిన టెస్ట్ అన్నమాట. ఈ టెస్ట్లో అంటే మీ పర్సనాలిటీ టెస్ట్ అనేది ఎప్పుడైతే అన్నామో మీ నాలెడ్జ్ ఆర్ మీ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ని మాత్రమే కాకుండా, ఎందుకంటే మీ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ ఆల్రెడీ మీ నాలెడ్జ్ని ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామ్లో రిటర్న్ ఎగ్జామ్లో ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పర్సనాలిటీ టెస్ట్లో మీ నాలెడ్జ్ ఆర్ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ కాకుండా ఇంకా వేరే అదర్ ఆస్పెక్ట్స్ ఉన్నవి, అవి మీరు తెలుసుకోవడం చాలా అవసరం. వాటికి సంబంధించి ఈరోజు నేను కొంత మీకు ఇన్సైట్స్ ఇవ్వటం జరుగుతుంది. అయితే పర్సనాలిటీ టెస్ట్ అని ఎప్పుడైతే అన్నామో దానికి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ పర్సనాలిటీ అన్నది మిమ్మల్ని చూసినప్పుడు మీ కళ్ళల్లో వచ్చే ఆ రిఫ్లెక్షన్, అలానే మీ మాట్లాడే విధానము, మీ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ బోర్డులో ఒక 5 మంది చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ కానీ జర్నలిస్టులు కానీ అండ్ నేషనల్ రెప్యుటేషన్ ఉన్న చాలా నాలెడ్జబుల్ పీపుల్, చాలా సీనియర్ మోస్ట్ పీపుల్ ఉంటారు. వాళ్ళు మీతో మాట్లాడిన ఒక 5 నిమిషాల్లో మీ పర్సనాలిటీ ఏమిటి అన్నది జడ్జ్ చేయడం చాలా ఈజీ వాళ్ళకి. దానికన్నా ఇంపార్టెంట్ ఏమిటంటే మీ పర్సనాలిటీ ఎంతవరకు సివిల్ సర్వీసెస్కి సూట్ అవుతుందన్న విషయం వాళ్ళు ఖచ్చితంగా ఆ 5 నిమిషాల్లో ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. దానికి తగ్గట్టుగా తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. మీకు 25 నిమిషాలు జరిగిన ఇంటర్వ్యూ, హాఫ్ అన్ అవర్ జరిగిన, 45 నిమిషాలు జరిగిన, మొదట్లోనే వాళ్ళు ఎంతో కొంత ఒపీనియన్ మీ మీద ఫామ్ చేసుకొని ఉంటారు. అయితే దీనితో పాటుగా 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి, మీ ప్రిపరేషన్లో డాఫ్తో స్టార్ట్ అవ్వాలి, అంటే డీటెయిల్ అప్లికేషన్ ఫామ్, DAF. మీరు ఆల్రెడీ ఫైనల్ డాఫ్ని మీరు ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డాఫ్లో ఉన్న ప్రతి చిన్న విషయం, అంటే మీరు స్పెసిఫై చేసి మీరు మెన్షన్ చేసిన ప్రతి చిన్న విషయానికి సంబంధించి మీరు కూలంకుషంగా తెలుసుకొని ఉండాలి. అది ఒకటైతే, రెండో విషయము కరెంట్ అఫైర్స్. అంటే గత కొన్ని నెలలుగా మీరు కరెంట్ అఫైర్స్ ఎంతో చదువుంటారు. అలానే ఈ రోజు నుంచి రేపు మీరు ఏ రోజైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఆ డే ఆఫ్ ద ఇంటర్వ్యూ రోజు వరకు ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ విషయంలో చాలా పకడ్బందీగా నేర్చుకోవాలి, మీ ఒపీనియన్ని ఫామ్ చేసుకోవాలి. దాంతోపాటుగా మీ ఒపీనియన్ని సబ్స్టాన్షియేట్ చేసుకునే పాయింట్స్ని కూడా కలెక్ట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉండాలి. అయితే ఒకసారి డాఫ్ గురించి ఆలోచిద్దాం. డీటెయిల్ అప్లికేషన్ ఫామ్లో ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు, ఆ తర్వాత మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి. డీటెయిల్ అప్లికేషన్ ఫామ్లో మీరు మీ పేరు మెన్షన్ చేసిన దగ్గర నుంచి, అంటే మీ పేరు యొక్క మీనింగ్, అలానే మీ సర్నేమ్ యొక్క మీనింగు, మీ సర్నేమ్కి ఏమన్నా హిస్టరీ ఉన్నా కానీ ఆ హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్, మీ పేరుకు సంబంధించి ఏమన్నా హిస్టరీ ఉన్నా, లేదా నేషనల్ పర్సనాలిటీస్ ఏమన్నా ఉన్నా, లేదా ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో మీ పేరుకు తగ్గిన ఏమన్నా పేర్లు ఉన్న పర్సనాలిటీస్ ఉన్నా వాళ్ళందరి గురించి తెలుసుకోవటము, ఆ హిస్టరీకి సంబంధించిన ఈవెంట్స్ తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీ పేరు దగ్గర మొదలుపెట్టుకొని మీ ఫ్యామిలీలో, అంటే మీ సిబ్లింగ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ వాళ్ళ ఆక్యుపేషన్ కానీ, ఆ తర్వాత మీరు మీ నేటివ్ ప్లేస్, అంటే మీరు ఎక్కడ పుట్టారు దానికి సంబంధించిన నేటివ్ ప్లేస్, ఆ ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత ఆ ప్లేస్ ఏ డిస్ట్రిక్ట్లో వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన డీటెయిల్స్, ఆ తర్వాత ఆ స్టేట్ యొక్క డీటెయిల్స్, ఆ తర్వాత కంట్రీకి సంబంధించిన డీటెయిల్స్, అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అలానే మీ హాబీస్,
హాబీస్ అన్నది చాలామందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే మీరు ఎలాంటి హాబీ మీ డాఫ్లో స్పెసిఫై చేసినా కానీ దానికి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. మీకు నిజంగా అది హాబీ అయితే చాలా మంచిది. మీకు ఆల్రెడీ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ కొత్తగా ఆ హాబీని ఫామ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు చాలా విషయాలు మీ హాబీకి సంబంధించి తెలుసుకొని ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మీరు సపోజ్ కుకింగ్ అన్నది మీ హాబీ అని మీరు పెడితే, కుకింగ్లో కూడా కుకింగ్ అన్నది చాలా జనరిక్గా ఉంటుంది. సో కుకింగ్ ఆఫ్ మేబీ తెలంగాణ డిషెస్ ఆర్ కుకింగ్ ఆఫ్ ఆంధ్ర డిషెస్ అని మీరంటే అని స్పెసిఫై చేస్తే, అలాంటప్పుడు మీకు అడిగే క్వశ్చన్స్ స్పెసిఫిక్గా ఆ తెలంగాణ డిషెస్ సంబంధించి కానీ లేదా ఆంధ్ర డిషెస్ సంబంధించి కానీ అడుగుతారు. సో అలాంటప్పుడు మీ ప్రిపరేషన్ అన్నది స్పెసిఫిక్గా నారో డౌన్ అయిపోయి ఆంధ్ర డిషెస్ కానీ తెలంగాణ డిషెస్ సంబంధించి క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్ అక్కడ నారో డౌన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అట్లా ఏమీ స్పెసిఫై చేయకపోయినా కానీ ఇంటర్వ్యూ బోర్డులో అన్ని రకాల కుకింగ్ వెరైటీస్ చేస్తానని కాకుండా ఒక స్పెసిఫిక్గా ఏదో ఒక ఏరియాకి లిమిట్ చేసుకుంటే మీ ప్రిపరేషన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది ఆ ఏరియాలో. అలానే హానెస్టీ చాలా ఇంపార్టెంట్. హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. మీకు ఖచ్చితంగా ఒక ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే ఎస్ నాకు తెలుసు, దానికి సంబంధించిన ఆన్సర్ ఇది అని చెప్పండి. ఎప్పుడైనా కానీ ఏ క్షణంలో అయినా కానీ మీకు ఒక ప్రశ్నకి ఆన్సర్ తెలియని పక్షంలో మీకు తెలీదు అని హంబుల్గా మీరు చెప్పగలిగితే చాలా గొప్ప విషయం అది. నాకు తెలీదు అని చెప్పటం తప్పేమి కాదు. అలానే వరుసగా అడిగిన ఒక 5 క్వశ్చన్లు కానీ 10 క్వశ్చన్లు కానీ నాకు తెలీదు అని చెప్పినా కానీ తప్పేమి లేదు. మీకు తెలియదు కాబట్టి తెలీదు అని హానెస్ట్గా చెప్తున్నారు. తెలిసిన ప్రశ్నకి తెలుసు అని ఆ ప్రశ్నకు సమాధానం మీద ఖచ్చితంగా చెప్పగలిగితే సరిపోతుంది. అంతేగాని ఈగోకి కానీ లేదు అంటే నేను ఎందుకు ప్రతి ప్రశ్నకి నో నో అని చెప్పాలి, ఈ ప్రశ్నకైనా కానీ నేను ఎస్ అని చెప్తాను అని మీకు తెలియకపోయినా కానీ తెలిసే ఏదో ఒక విధంగా ఆలోచించి సమాధానం అప్పటికప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలిస్తే ఎస్ అని చెప్పండి, తెలియకపోతే నో అని కూడా చెప్పొచ్చు. అయితే నో చెప్పినప్పుడు ఖచ్చితంగా పొలైట్గా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద పెద్ద సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటలెక్చువల్ గైస్. దేర్ ఫోర్ అలాంటి వాళ్ళ దగ్గర మనం హంబుల్గా ఉండటం చాలా మంచిది. అలానే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంటర్వ్యూలో మీ చెప్పిన పాయింట్ ఏదైతే ఉంటుందో, మీ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో దానికి కాంట్రడిక్ట్ చేస్తూ మిమ్మల్ని ఒక కార్నర్కి పుష్ చేయటం జరుగుతుంది. సో అలా పుష్ చేసినప్పుడు మీరు ఇగోకి పోయి లేదు నా ఆర్గ్యుమెంటే గెలవాలి అన్న ఉద్దేశంతో మీరు వాళ్ళతో అక్కడే ఆర్గ్యుమెంటేటివ్గా వెళ్ళి ఫైట్ చేసి గెలుద్దామన్న ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది మాత్రం మానుకోండి. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది మీ హానెస్టీ, మీ ఇంటిగ్రిటీ, మీ సూటబిలిటీ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. అంతేగాని మీరు గెలిచారా ఓడిపోయారా అన్నది కాదు అక్కడ. సో అలా కార్నర్ చేసినప్పుడు మీరు రియలైజ్ అయ్యి అప్పటికప్పుడు టాక్ట్ఫుల్గా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయండి. లేదు అంటే మీరు ఆ ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు అంటే మాత్రము అది ఎటువైపు దారి తీస్తుందో మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, ఆ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా ఎవరు చెప్పలేరు. సో బెటర్ ఆల్వేస్ కమ్ బ్యాక్ ఆర్ కమ్ అవుట్ ఆఫ్ సచ్ ఎ సిచ్యువేషన్ వేర్ యు ఆర్ యాక్చువల్లీ కార్నర్డ్. అలా చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఇంటర్వ్యూ ఎగ్జామ్. నెక్స్ట్, సపోజ్ మీరు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీ వర్క్ రిలేటెడ్, మీ జాబ్ రిలేటెడ్, మీ రెస్పాన్సిబిలిటీస్ రిలేటెడ్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది, లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. బట్ కొన్ని విషయాలు మీకు తెలియకపోవచ్చు, మీ జాబ్కి సంబంధించి ఆర్ మీ రోల్కి సంబంధించి ఆర్ మీ ఎక్స్టెండెడ్ రోల్కి సంబంధించి మీకు తెలియకపోవచ్చు. బట్ అవన్నీ కూడా మీరు వెల్ ప్రిపేర్డ్గా ఉండండి. సో దట్ ప్రశ్న అడిగినప్పుడు అది మీరు జాబ్ చేస్తూ లైవ్గా జాబ్ చేస్తూ ఉన్న పరిస్థితులకు సంబంధించి కాబట్టి మీరు ఇమీడియట్గా ఆన్సర్ చేసే విధంగా, కొద్దిగా ఎక్స్ట్రా ఆన్సర్ చేసే విధంగా మీరు ఉండాలి. ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి మీకే ఎక్కువ తెలియాలి ఆ విషయంలో. అలానే ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ చూస్తే గత 2-3 సంవత్సరాలుగా పేరెంట్స్కి సంబంధించిన ప్రొఫెషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అంటే మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, సపోజ్ మీ ఫాదర్ డాక్టర్ అయినా లేదా మీ మదర్ టీచర్ అయినా,
ఆ టీచింగ్ ప్రొఫెషన్ సంబంధించి కానీ లేదా డాక్టర్ ప్రొఫెషన్ సంబంధించి కానీ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. సో మీరు ఖచ్చితంగా మీరు డాఫ్ట్ సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ పేరెంట్స్ ప్రొఫెషన్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రెడీగా ఉండటం చాలా అవసరం. వీటితో పాటుగా ఒక స్పెసిఫిక్ ప్రశ్న జనరల్గా ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఆఫ్ ద క్యాండిడేట్స్ని జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు సివిల్ సర్వెంట్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? నా హంబుల్ ఒపీనియన్ ఏంటంటే దీనికి సంబంధించి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్. నా హంబుల్ ఒపీనియన్ ఏంటంటే, నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాను, అలానే నేను ఎంతోమందిని ట్రైన్ చేశాను ఇంటర్వ్యూ కోసము, ఎంతోమంది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. అలానే వీళ్ళందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఫైనల్గా నేను అనుకున్నది ఏంటంటే, మీకు జెన్యూన్గా ఎందుకు సివిల్ సర్వెంట్ అవ్వాలి అనుకుంటున్నారు అన్నది మీకు మాత్రమే తెలుసు. అది ఏమిటి అన్నది మంచి అక్షర రూపంలో మీరు ఒక్కసారి ఆన్సర్ రాసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఒకసారి ఆలోచించి రిఫైన్ చేసుకోండి. అలానే ఇలాంటి వాటికి మంచి ఆన్సర్ ఏది, చెడ్డ ఆన్సర్ ఏది అంటూ ఏమీ ఉండవు. మీ హంబుల్ ఒపీనియన్, మీ జెన్యూన్ ఒపీనియన్ ప్రతిదీ అది కరెక్ట్ ఆన్సరే. మీరు ఎవరో ఒక ర్యాంకర్ ఇట్లా ఆన్సర్ చెప్పాడు, లేదా ఇంకొకరు నన్ను ఇట్లా గైడ్ చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా ఆన్సర్ చెప్పమన్నారు అని చెప్పి మీరు జెన్యూన్గా అనుకోకపోయినా కానీ వేరే వాళ్ళ ఆన్సర్లు మీరు చెప్తే మాత్రము మీరు ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. సో అందుకోసం జెన్యూన్గా చెప్పండి ఏం చెప్పినా కానీ. ఓకే, అయితే చాలామంది ఇంకో ప్రశ్న అడుగుతూ ఉంటారు, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, అలానే ఒకవేళ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం అవసరం అని అడుగుతూ ఉంటారు. అగైన్ నా హంబుల్ ఒపీనియన్ దీనికి సంబంధించి ఏమిటంటే, మాక్ ఇంటర్వ్యూస్ చాలా అవసరం. ఎందుకంటే మై ఓన్ ఎక్స్పీరియన్స్, నేను 3 సార్లు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, కానీ మాక్ ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అవ్వాలి, ఏ విధంగా అటెండ్ అవ్వాలి నాకు పూర్తి అవగాహన లేదు. నా టైంలో నాకు ఇంటర్వ్యూలో చాలా తక్కువ మార్కులు వచ్చాయి కూడా అప్పుడు. అయితే మీ విషయంకి వచ్చేసరికి నా సజెషన్ ఏంటంటే, మాక్ ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అయితే ఒక ప్లాన్ ప్రకారం అటెండ్ అవ్వండి. మనకి స్టార్టింగ్లో మన డాఫ్ సంబంధించి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం కొన్ని ఆన్సర్స్ తయారు చేసుకుంటాము. దాంట్లో సబ్సిక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్ ఏమిటి అన్నది కూడా మనం ఒకసారి తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే అసలు అదర్ సైడ్ కూర్చున్న వాళ్ళు అంటే ప్యానల్ మెంబర్స్కి మీ డాఫ్ చూసిన తర్వాత, మిమ్మల్ని చూసిన తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది అన్నది మీరు ఇప్పుడు జడ్జ్ చేయడం చాలా కష్టం. సో మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు ఇనీషియల్ మాక్స్ ఎస్పెషల్లీ ఒక 2-3 మాక్ ఇంటర్వ్యూస్ ఇనీషియల్గా అటెండ్ అయి తీరాలి. అవి ఏది ఎర్లీ ఇప్పుడే అంటే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో 1-2 మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి యూ స్టార్ట్ కలెక్టింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ప్యానలిస్ట్. టేబుల్కి అవతల సైడ్ కూర్చున్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నారు, అలాంటి అన్ని రకాల క్వశ్చన్స్ మీరు అన్ని కలెక్ట్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అన్నిటికీ అలాంగ్ విత్ యువర్ డాఫ్ మీరు తయారు చేసిన క్వశ్చన్స్ అన్ని కలుపుకొని మీరు మంచి మంచి ఆన్సర్స్ ఫ్రేమ్ చేసుకొని ఒక 2 to 3 వీక్స్ మినిమం వాటి మీద ప్రిపేర్ అయ్యి మీరు మెంటల్లీ రెడీగా ఉన్నప్పుడు, అంటే మెంటల్ అలర్ట్నెస్, మెంటల్ రెడీనెస్ ఉన్నప్పుడు ఫైనల్ మాక్ ఇంటర్వ్యూస్ ఒక 2-3 అటెండ్ అయ్యి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి అక్కడ. సో మీ ప్రిపరేషన్ ఏ లెవెల్లో జరిగింది అన్నదాన్ని మీరు ఫైనల్ మాక్ ఇంటర్వ్యూస్లో టెస్ట్ చేసుకొని అప్పుడు ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి మార్క్స్ వస్తాయి ఇంటర్వ్యూలో. లేకపోతే చాలామంది ఏంటంటే అదే పనిగా ప్రిపరేషన్ లేకుండానే అదే పనిగా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు. కొంతమంది 15 మార్కులు, 20 మార్కులు, 25 మార్కులు కూడా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఉపయోగం ఉండదండి. మీకు ఉపయోగం ఎప్పుడు ఉంటుందంటే, ప్రతి మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకొని ఆ క్వశ్చన్స్కి తగ్గ ఆన్సర్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు రాసుకొని ఆ ఆన్సర్స్ని నెక్స్ట్ వచ్చిన మాక్లో అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆ ఆన్సర్ ఇచ్చి మళ్ళీ రిఫైన్ చేసుకోవాలి. సో మీ ఆన్సర్స్ రిఫైన్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో చివరికి వచ్చేసరికి ఫైనల్ మాక్ అయ్యేసరికి మీకు సంబంధించిన ఎన్ని రకాల క్వశ్చన్స్ రావచ్చో అన్ని రకాల క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్స్ రెడీగా ఉంటాయి. దేర్ఫోర్ ఫైనల్ ఇంటర్వ్యూలో, యూపీఎస్సీలో జరిగే ఫైనల్ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఉంటుంది. సో మై సజెషన్ ఈజ్ ఫేజ్డ్ వైజ్ మేనర్లో మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 పెట్టుకోండి మీరు. అయితే మాక్ ఇంటర్వ్యూస్ సంబంధించి నా అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో వీ హ్యావ్ వెరీ గుడ్ ప్యానల్ ఆఫ్ 5 members, ఎక్స్ట్రాడినరీ ప్యానల్. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, అట్లానే టీఎస్పిఎస్సి రిటైర్డ్ మెంబరు,
అలానే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో వర్క్ చేసిన అడిషనల్ కమిషనర్గా రిటైర్ అయిన వ్యక్తి, అలానే జర్నలిస్టు. సో ఈ కాంబినేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ డెడ్లీ కాంబినేషన్ వేర్ యూపీఎస్సి ప్యానల్లో కూడా ఇంత బెస్ట్ ప్యానల్ అన్నది మీకు అక్కడ కూడా దొరకటం కష్టం. అంత మంచి ప్యానల్ ఉంటుంది who will actually guide you in every aspect of your DAF and your personality and your awareness about and your opinions about current affairs. So, తప్పకుండా అటెండ్ అవ్వండి మాక్ ఇంటర్వ్యూస్ ఎట్ ఎన్లాగ్ ఐఏఎస్ అకాడమీ. డోంట్ మిస్ ఇట్. ఎక్కువ మంది తెలుగు వాళ్ళు సివిల్ సర్వీసెస్లో సక్సెస్ సాధించడం కోసం నేను ముందు నుంచి చాలా గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా కానీ తెలుగు వాళ్ళు మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా నన్ను వచ్చి కన్సల్ట్ చేయండి. మిమ్మల్ని నేను ప్రాపర్గా గైడ్ చేసి ఇంటర్వ్యూలో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చే విధంగా మిమ్మల్ని నేను తీర్చిదిద్దుతాను, మిమ్మల్ని మౌల్డ్ చేస్తాను, మీకు గైడెన్స్ ఇస్తాను. సో కన్సల్ట్ మీ ఎట్ ఎన్లాగ్ ఐఏఎస్ అకాడమీ ఫర్ యువర్ హయ్యెస్ట్ స్కోర్ ఇంటర్వ్యూ అండ్ యువర్ సక్సెస్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఆల్ ది బెస్ట్.